ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇంట్లో వంటింటి చిట్కాలు అనగానే మనకు చిట్టిబొట్ల మధుసూదన్ గారే గుర్తొస్తుంటారు. సో మన డైలీ లైఫ్లో జరిగే కామన్ ప్రాబ్లమ్స్ గురించి మధుసూదన్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం. డాక్టర్ గారు, చలికాలంలో చర్మ వ్యాధులు వస్తుంటాయి కదా, గజ్జి, తామర, ఒంటి దురదలు ఇలాంటివి వస్తుంటాయి. ఎన్నిసార్లు డాక్టర్కి కన్సల్ట్ అయినా సరే, ఎన్ని మెడిసిన్స్ యూస్ చేసినా సరే హాఫ్ రిజల్టే ఉంటుంది, ఇంకొక హాఫ్ రిజల్ట్ కంప్లీట్గా పోదు. సో ఆయుర్వేదలో ఇవి పోవడానికి ఏదైనా చిట్కాలు చెప్పండి. చాలా మంచి ప్రశ్నమా. చలికాలంలో మీరు అన్నట్లు ఈ సమస్యలు ఎక్కువమ్మా. గజ్జి, తామర, ఈ దురదలు, ఒంటి దురదలు ఇలాంటివి ఎక్కువ మందిలో ఎక్కువ శాతం ఇబ్బంది పెడుతుంటాయమ్మా. చాలా బాధపడుతుంటారమ్మా. ఎందుకంటే ఈ చలికాలంలో చర్మము డ్రై అయిపోతుందమ్మా. వాతావరణంలో మార్పు వల్ల ఆ యొక్క ప్రభావం చర్మం మీద పడేసరికి ఆ తేమ శాతం తగ్గిపోయేసి చర్మం డ్రై అయిపోతుందమ్మా. దానివల్ల ఈ సమస్యలు ఎక్కువ కలిగేటువంటి అవకాశం ఉంటుంటుంది. దీనికి సంబంధించమ్మా కేవలం 3 పదార్థాలతో ఆ యొక్క సమస్యను తొలగించుకోవచ్చమ్మా. సో ఆవాల పొడి, సైంధవ లవణం, బెల్లం అమ్మా. ఆవాలు మన ఇంట్లో ఉండేటువంటివి. సైంధవ లవణం ఇంచుమించు అందరి ఇళ్ళలో ఉంటుందమ్మా, లేకపోతే మార్కెట్లో దొరుకుతుంది చాలా ఈజీ, చౌక ధరకే. 3వది బెల్లం. ఈ 3 పదార్థాలు సమానంగా తీసుకోవాలమ్మా. 3 పదార్థాలు, ఉదాహరణకి ఆవాల పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చెంచాలు తీసుకున్నారు అనుకోండి, సైంధవరం 2 చెంచాలు, అదే బెల్లం 2 చెంచాలు, వెయిట్ ప్రకారం తీసుకున్నా ఎట్లయినా పర్లేదమ్మా. ఈక్వల్గా కలుపుకుంటే పర్లేదు, పైపూత మందే కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదమ్మా. సో ఈ 3 పదార్థాలు కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నామా. రోజు ఒక్కసారి తగినంత ఇక పౌడర్ని తీసుకొని, అంటే 3 పదార్థాలు కలిపి మనం మెడిసిన్ తయారు చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని తీసుకొని వాటర్ యాడ్ చేయాలమ్మా. వాటర్ యాడ్ చేసేసి జోరుగా తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు తేనె ఉంది కమ్మా, కాన్సిస్టెన్సీ తేనెలాగా తయారు చేసుకోవాలి. ఇంకా కొంచెం డైల్యూట్గానే పర్లేదమ్మా, కాన్సన్ట్రేషన్ అయితే ఉండకూడదు. సో తేనె కంటే ఇంకా కొంచెం డైల్యూషన్ పద్ధతిలో ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసేసుకొని దాన్ని ఈ యొక్క చర్మవ్యాధి ఉన్నటువంటి ప్రాంతంలో, గజ్జి, తామర, లేకపోతే ఈ దురదలు కొన్ని ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కదమ్మా, ఆ ప్రాంతాల్లో అప్లై చేసేసి 1 గంట ఆగిన తర్వాత జస్ట్ బట్టతో తుడచడం కానీ, లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా ఆ యొక్క సమస్యకి చాలా త్వరగమ్మా. ఈ యొక్క ఔషధం ఎక్కువ రోజులు వాడవలసినటువంటి అవసరం కూడా రాదమ్మా. అతి త్వరలోనే చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందమ్మా. ఆ సమస్య తగ్గిపోయిన తర్వాత ఆపేయచ్చమ్మా. మళ్ళీ వాడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. మంచి రిలీఫ్ ఇస్తుందమ్మా. ఎంతో మంది వాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు చెప్తున్నానమ్మా. సో ఇంట్లో ఉండేటువంటి ఔషధాలతోనే ఈ చర్మ వ్యాధులకు సంబంధించి, ముఖ్యంగా చలికాలంలో వచ్చేటువంటి ఈ తామర, గజ్జి, తర్వాత దురదలకు సమస్యకు చక్కటి పరిష్కారం ఈ యొక్క ఔషధం ద్వారా ఇవ్వచ్చమ్మా. ఓకే డాక్టర్ గారు, అయితే ఇంటర్నల్ గా ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయంటారా దీనికి? చాలా ఉన్నాయమ్మా. ఒక మెడిసిన్ చెప్తాను చూడమ్మా. ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు సజెస్ట్ చేసేటువంటి మెడిసిన్ ప్రేక్షకుల కోసం చెప్తాను చూడమ్మా. ఆ ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఇటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, కొన్నాళ్ల పాటు మీరు అడిగినట్లు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మెడిసిన్ వాడుకోవాలమ్మా. ఆ ఔషధం ఏంటంటే ఈ పంచతిక్త గుగ్గులు ఘృతం. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా. పంచతిక్త గుగ్గులు ఘృతం. మళ్ళీ కూడా చెప్తాను చూడమ్మా. పంచతిక్త గుగ్గులు ఘృతం. మన వాళ్ళందరూ నోట్ చేసుకుంటే సరిపోతుందమ్మా. పంచతిక్త ఒక నెయ్యితో తయారు చేస్తారమ్మా, మెడికేటెడ్ ఘీ. పంచతిక్త 5 రకాలైనటువంటి చేదు పదార్థాలు తయారు చేసినటువంటి మంచి ఘృతం అమ్మా. గుగ్గులు అనేటువంటి పదార్థం కూడా కలుపుతారు. సో మెడికేటెడ్ ఘీ అది చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఆ యొక్క ఔషధాన్ని ఏం చేయాలంటే ఆ యొక్క మెడికేటెడ్ ఘీని రోజు సమస్య ఎక్కువగా ఉంటే పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి వాడుకోవచ్చు. కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుందమ్మా. ఒక 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క మెడికేటెడ్ ఘీని కలిపేసి సేవించాలమ్మా. సో 1 month అయినా సేవించవచ్చు, 2 months అయినా సేవించవచ్చు, 3 months అయినా సేవించవచ్చు. సో సమస్య ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు 2 times వాడేసేసి తర్వాత ఒక్కసారి వాడుకున్నా సరిపోతుందమ్మా. సో దీనివల్ల ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ యొక్క మరలా తరచుగా ఈ సమస్య రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా సదా మన దేహంలో వాటి యొక్క ప్రభావం ఉండి మనల్ని కాపాడుతూ, మనం రక్షిస్తూ ఉంటాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.